వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయాలని చూస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. వైసీపీ అంటే ఇప్పటివరకు వైఎస్ జగన్ మాత్రమే అనే భావన ఉంది. దాన్ని మార్చి పార్టీలో కొత్త ముఖాలను పరిచయం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు వైసీపీలో కొత్త అధికార కేంద్రం కూడా సృష్టించాలని జగన్ తీవ్రంగా చర్చిస్తున్నారని అంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా వైసీపీ ప్రాంతీయ పార్టీగా ఉంది. అయితే తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు ఉన్నా పోటీ చేయడం లేదు. 2014 తర్వాత వైసీపీ ఆ వైపు చూడటం మానుకుంది. కానీ జగన్ని జాతీయ అధ్యక్షుడిగానే పార్టీలో సంబోధిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీలో కొత్త పదవిని ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారట. ఆ పదవి పేరే వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే వైసీపీకి సర్వాధికారిగా జగన్ ఉంటారు, కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న పదవిని ఏర్పాటు చేసి దైనందిన కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీదుగా జరిపించాలని చూస్తున్నారని తెలుస్తోంది. వైసీపీకి 40% ఓటు బ్యాంకు ఉంది. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ఈ 40% సరిపోదు. మరో 5-6% ఓటింగు కలవాల్సి ఉంటుంది. బీసీల కోసం 2024 ఎన్నికల్లో వైసీపీ వేసిన ప్లాన్స్ అన్నీ బెడిసికొట్టాయి. అత్యధిక శాతం వారు టీడీపీకి అండగా ఉంటున్నారు. టీడీపీ కూడా బీసీలకు పెద్దపీటనే వేస్తూ వస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. ఏపీకి సంబంధించి పల్లా శ్రీనివాస్ని నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి, ఉత్తరాంధ్ర వారికే గతంలోనూ టీడీపీ ఈ విధంగా ఏపీ ప్రెసిడెంట్ పదవులు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను వైసీపీ ఫాలో అవుతుందని అంటున్నారు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నాయకుడికే ఆ పదవిని ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. వైసీపీలో సబ్జెక్టు మీద అనర్గళంగా మాట్లాడే నేర్పు ఉన్న వారిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని చెప్పుకుంటారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయరు. ప్రభుత్వం చేసే తప్పులను ఆయన బాగా ఎత్తి చూపుతారు. అంతేకాదు సూటిగా సుత్తి లేకుండా ఏం చెయ్యాలో అదే చెబుతారు. ఎక్కడ డైవర్ట్ కారు. ప్రతిదీ రికార్డు చూసి మరీ చెబుతారు. దాంతో ఆయన్ను ఈ కీలక పదవికి ఎంపిక చేయడం ద్వారా టీడీపీ కూటమి మీద ప్రయోగించాలని వైఎస్ జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నీ కూడా బీసీలతో ఎక్కువగా ఉన్నాయి. 180% వారే ఉంటారు. అంతేకాదు 34 అసెంబ్లీ సీట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరాంధ్ర ఓట్లు సీట్లే కీలకంగా మారుతున్నాయి. దాంతో జగన్ కూడా బీసీ నినాదంతో ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ధర్మాన ప్రసాదరావుని తొందరలో నియమిస్తారని తెలుస్తోంది. రేపటి రోజున జగన్ పాదయాత్ర చేసినా ఆ పార్టీ తరపున గట్టిగా మాట్లాడేందుకు, అందరినీ కోఆర్డినేట్ చేసుకునేందుకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవిని ఇచ్చి కేబినెట్ ర్యాంకు హోదా అవకాశం కల్పించిన జగన్ మరో సీనియర్ బీసీ నేతకు కూడా పార్టీ తరపున ఉన్న స్థానం కల్పించడం ద్వారా బీసీల మద్దతు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఎప్పుడు వాస్తవ రూపం దాలుస్తుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.